అమ్మ, ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఈ మగవాళ్ళు చెడు వ్యసనాలకు అలవాటైపోవడం, మందు, గంజాయి, సిగరెట్లు అసలు ఈ ప్రభావం అంతా ఎలా ఉంటుందంటారమ్మా? ప్రభావం ఎలా ఉంటుంది అనే కన్నా, ఈ పరిస్థితులు ఎందుకొస్తాయన్నది మనం విశ్లేషణగా చూసుకుందాం. ఎవరైనా ఇంట్లో మగపిల్లలు ఇలాగే చెడు అలవాట్లకు అలవాటు పడ్డారు, లేకపోతే ఉద్యోగాలు చేయటం లేదు, ఇంటికే పరిమితం అవుతున్నారు, ఇంటి బాధ్యతలు స్వీకరించట్లేదు, అంటే బాధ్యత లేకుండా ఉంటున్నారు ఒక రకంగా. అంటే గంజాయి కానీ, సిగరెట్ కానీ, తాగుడు కానీ, చెడు వ్యసనాలకు అలవాటు పడిపోతే పాపం ఏం చేస్తారు, వాళ్ళకి బుద్ధి మాందల్యం వస్తుంది. ఏ పని చెయ్యాలనిపించదు, ఉద్యోగానికి వెళ్ళాలనిపించదు, కుటుంబం మీద ప్రేమ ఆప్యాయతలు ఉండవు. ఏమ్మా, ప్రేమ ఆప్యాయతలు ఉంటేగా ఉద్యోగానికి వెళ్ళి సంపాదించాలి, వాళ్ళని పోషణ చేసుకోవాలని అనుకోవటానికి. కాబట్టి వీటి వల్ల అనేక కుటుంబాలు బాధపడుతున్నాయి, అల్లల్లాడుతున్నాయి. ఎందుకంటే మగవాడు చేయూత కదమ్మా కుటుంబానికి. వాళ్ళే వెనకబడిపోతే కుటుంబం మొత్తం కూడా వెనకబడిపోతుంది. కాబట్టి చాలా కుటుంబాలు దుఃఖ సముద్రంలో ఉన్నాయంటే చెప్పొచ్చు ఈ చెడు వ్యసనాల వల్ల. కాబట్టి అసలు ప్రభావం అనేది మనకి ఎలా వచ్చింది అనంటే, దీన్ని అలుసుగా తీసుకుని ఆ ప్రభావం వల్ల కదా మేము ఇట్ట అలవాటు పడ్డామని మటుకు మగపిల్లలు అనుకోవద్దు. ఎందుకంటే పితృకా దోషాలు, మాతృకా దోషాల వల్లే ఇంట్లో మగపిల్లలు ఇట్ట చెడు ప్రవర్తనలు, చెడు వ్యసనాలకు అలవాటు పడతారని మనకు శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఈ దోషాలకి నివృత్తికి మీరు ఎవరన్నా పెద్దవాళ్ళని కానీ ఎవరినైనా సంప్రదిస్తే ఏమేం పరిహారాలు చేసుకోవాలో వాళ్ళు చెప్తారు. కాబట్టి ఎవరైనా ఇంట్లో ఇట్లా పరిస్థితులతో మీరు బాధపడుతూ ఉంటే ఈ పరిహారాలు ఎలా చేసుకోవాలో ఆలోచన చేసుకుని ఏమ్మా దైవపరంగా ముందు ఈ రూట్ను వెళ్ళండి. నిందించుకోకుండా ఎవరు కూడా కావాలని చెడు వ్యసనాలు పడాలి, లేకపోతే మన జీవితం నాశనం చేసుకోవాలి అనుకోరు కదా. జాతక ప్రభావం ఉండొచ్చు, లేకపోతే మీకు చుట్టుపక్కల వాతావరణం, స్నేహ ప్రభావాలు ఉండొచ్చు, కుటుంబ ప్రభావం ఉండొచ్చు, ఇంట్లో పెద్దలు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉండకపోవచ్చు. ఇన్ని రకాలుగా మనం పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఎవరిని మనం తప్పు పట్టడానికి, నిందించడానికి లేదు. కాబట్టి మీరు అసలు ఎట్టా దీనికి ప్రభావానికి లోనయ్యారు, దీన్ని మీరు ఈ పీడని మీరు ఎట్టా వదిలించుకోవాలని మీరు మానసికంగా సిద్ధపడాలి. ఎవరైతే అలవాట్లకు గురయ్యారో, వద్దు మాకు ఈ పీడ వద్దు, ముందు మేము వదిలించుకోవాలి, ఇది ఎక్కడి నుంచి మనకు వచ్చింది అన్నది మీరు ఆలోచన చేసుకుని ముందు వదిలించుకునే ప్రభావాన్ని చూసుకుంటూ ఆధ్యాత్మికంగా కూడా మీరు ఇట్ట పరిహారాలు చేసుకోవాలి. పితృకా దోషాలు, మాతృకా దోషాలు వదిలించుకునే ఇది చేసుకోవాలి. చేసుకుని తర్వాత ఈ కొత్త పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంట్లో ఈతి బాధలతో కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇట్ట బాధపడే వాళ్ళు ఉంటే వాళ్ళని చూసుకొని మీరేం నేర్చుకోవాలంటే, మేము పొరపాటును కూడా ఇటు చెడు వ్యసనాలకి అలవాట్లకి మేము లోను కాకూడదు, మా కుటుంబాన్ని మేము బలి చేయకూడదు అని ఒక ప్రమాణం తీసుకుని, ఎవరైనా అలా మిమ్మల్ని లోబరుస్తున్నారు ఏమ్మా, సిగరెట్ తాగు, ఇగో మందు తాగు అని కానీ, లేకపోతే కాలేజీల దగ్గర కానీ, స్కూళ్ళ దగ్గర కానీ ఎవరైనా ఈ గంజాయి లాంటిది కానీ ఏదైనా తెలియకుండా స్కూళ్ళ వాళ్ళకి కానీ, తల్లిదండ్రులకు కానీ, చిన్నపిల్లల్ని కూడా ప్రభావితం చేస్తున్నారు. మనం అనేక న్యూసుల్లో మనం చూస్తున్నాం కదా నాన్న. అట్లా తెలిసి తెలియక ఎవరిని చేస్తుంటే వాటికి వీళ్ళంతవరకు దూరంగా ఉండి ఆ ప్రభావానికి లోను కాకుండా ఉండాలి. మనం నాశనం అయిపోతున్నాం, మన కుటుంబం కూడా నాశనం అయిపోతుంది. ముందు సంఘంలో పరువు మర్యాదలు పోతాయి, గౌరవ మర్యాదలు ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేసుకోవాలి, మనకు మనం ఎలా నిలబడాలి. ఈ దుర్వ్యసనాలు ఉన్నట్టయితే ఎట్టా పారదోలుకోవాలి, ఒకవేళ లేని వాళ్ళు వాటికి మనం దూరంగా ఎట్టా పరిగెత్తాలని ఆలోచన చేసుకోవాలి. చేసుకుంటే కుటుంబాలు బాగుపడతాయమ్మా. అమ్మ, మీరు చెప్పినట్టు నిజంగా ఈ స్నేహాల వల్ల కూడా చెడిపోతూ అవును. ఉంటారు. సో వీళ్ళు కూడా అలవాటు చేస్తుంటారు, ఏం కాదు తాగు అని. అదే చెప్తుంది. వాళ్ళదే కాదు, జాతక ప్రభావాలు ఉంటాయి, ఇరుగు పొరుగు ఉంటుంది, స్నేహాలు ఉంటాయి. ఆ చుట్టూ మనకి ఈ ఉంటుంది కదా ప్రపంచం. మగపిల్లలు కదమ్మా, పాప ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి వస్తారో తెలియదు, ఎవరు ఏ స్నేహం ఇటు తిరుగుతుందో తెలియదు కదా. కాబట్టి ఈ ప్రభావానికి లోనవుతూ ఉంటారు. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి తల్లి. చాలా హింసపడుతున్నారు, చాలామంది బాధపడుతున్నారు. పాపం వాళ్ళకు కూడా జీవితం విలువ తెలియకే ఇట్లా పొరపాటున ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నారు. జీవితం చాలా చిన్నది. ఇది వరకు 100 ఏళ్ళ ఆయుద్దాయం అనేవాళ్ళు మనిషి సగటు జీవితం. ఇప్పుడు 50కి 60కే వచ్చేసింది. 60 కూడా లేదు నాన్న, అందరూ 50 అనుకోవటం. ఈ 50 ఏళ్ల జీవితాన్ని, అద్భుతమైన మనకి మానవ రూపాన్ని, ఒక మానవ జన్మని ఇచ్చారు కదా. ఎన్నో ఉన్నాయి అనుభవించవలసింది, ఎంతో ఉంది తెలుసుకోవాల్సింది. అనవసరంగా ఈ తాగుడికి వాటికి బానిస అయిపోయి మనం అన్నీ కోల్పోతున్నాం కదా.
ఇవన్నీ ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సినవి, ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సినవి. కాబట్టి ఎవరైనా ఇట్లాంటి చెడు వ్యసనాలకు లోనే ఉంటే కనుక ఎలా మనం వదిలించుకోవాలని ఆలోచన చేయండి. ఇట్లా వ్యసనాలందరికీ దూరంగా ఉండాలని మనందరం కోరుకుందాం. మరి చాలా మంది ఇది ఫ్యాషన్ అనుకుంటారు కదమ్మా. అయ్యయ్యో, ఫ్యాషన్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? తాగకపోతే వేస్ట్ అంటారు, గంజాయి కొట్టకపోతే వేస్ట్ అంటారు, సిగరెట్ కాల్చకపోతే స్టైల్ ఉండదు అంటారు. అంటే వాళ్ళ మనస్తత్వం అలాంటిది, దాన్ని మనం ఏం చేయలేం. వాళ్ళ మనస్తత్వం అది ఫ్యాషన్గా చెప్తోంది. ఫ్యాషన్ అంటే అది కాదు. ఫ్యాషను గొప్ప స్థితికి ఎదగటం, గొప్ప హోదాలో ఉండటం, రోజు విమానాల్లో కానీ దేంట్లో అన్న ప్రయాణం చేయటం, ఎవరికైనా 10 మందికి ఉపాధి కలిగించే స్థితికి మనం ఎదగటం, అది ఫ్యాషన్. అట్లా గొప్ప వాళ్ళది ఫ్యాషన్ కానీ ఇది కాదు ఫ్యాషను. ఎప్పుడైతే నువ్వు ఒక సంస్థను ఏదో ఒకటి స్థాపించి నువ్వు ఎప్పుడైతే 10 మందికి ఉపాధి ఇచ్చి వాళ్ళకి అన్నం పెడుతున్నావు, అది ఫ్యాషన్. అది ఫ్యాషన్ కానీ ఇది ఫ్యాషన్ కాదు. తెలియక యువత అనుకుంటుంది కదా. అమ్మ, మరి చాలా మంది ఇప్పుడు అడుగుతారు దీని కింద, మరి గొప్ప వాళ్ళు తాగట్లేదా, గొప్ప వాళ్ళు తిరగట్లేదా అని. గొప్ప వాళ్ళు తాగట్లేదా తిరగట్లేదా అంటే అది వాళ్ళ సంస్కారం అనుకోవాలి. గొప్పవాళ్ళలో తాగకుండా తిరగకుండా ఉండేవాళ్ళు లేరా? తాగి తిరిగే వాళ్ళ గురించి ఎందుకు అనుకుంటారు? అట్లా లేకుండా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. ఋషులు లేరా? మహర్షులు లేరా? ఎవరు లేరు? పీఠాధిపతులు లేరా? ఎంతమంది లేరు? దైవారాధనలో గడిపే వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. పూర్వం నుంచి మనకు పురాణాల్లో కూడా ఇతిహాసాల్లో కూడా బోల్డంత గొప్ప మంది మానవులు. వాళ్ళని తీసుకోండి ఆదర్శంగా. వీళ్ళని ఎందుకు తీసుకుంటారు అంటే మీ బుద్ధి అంతలోనే ఇమిడి ఉంది కాబట్టి అది తప్పమ్మా. ధన్యవాదాలు.